నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రెస్ మీట్. పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టూరిజం విల్ బి ది బిగ్గెస్ట్ సెక్టర్. ఇప్పుడు మన వాళ్ళందరూ బయట పోతున్నారు. ఇప్పుడు హ్యూజ్ మనీ దే ఆర్ స్పెండింగ్. ఈ వార్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత లోకల్ టూరిజం విల్ ప్రాస్పర్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే మాక్సిమం పాపులేషన్ మన దేశంలో 140 crore పాపులేషన్. ఫ్రీక్వెంట్ హాలిడేస్, లీజర్ అండ్ టూరిజం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ హోటల్స్ వారు చెప్పినట్టు 10,000 కాదు 50,000 నీకు ఇచ్చిన టార్గెట్. నువ్వు 10,000 కానీ ఆగిపోతున్నావు. 50,000 రూమ్స్ నేను చెప్పాను. అవి కాకుండా హోమ్ స్టే, దట్ ఈస్ అనదర్. ఈ కోనసీమ ఇలాంటి ప్రాంతంలో హోమ్ స్టే, దట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. మన దగ్గర అన్ని కూడా మీరు చూస్తే అమ్యూజ్మెంట్ పార్క్స్ రావచ్చు, పెద్ద ఎత్తున చేయాలా, మౌస్ చేయాలా, టెంపుల్స్ ని మీరు 21 టెంపుల్స్ ఉన్నాయి. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో ఈ ఈవెంట్స్ పైన ఫోకస్ చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయండి. దట్ ఈస్ ది ఎంట్రీ పాయింట్ ఫర్ టూరిజం ఇన్ ఎ బిగ్ వే. రెండోది, టూరిజం వల్ల మీకు హెల్త్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. ఇది టెంపుల్ వల్ల. టెంపుల్ గాని ప్రేయర్స్ ఎక్కడైనా సరే పోయి, లేకపోతే అదర్వైజ్ అందరికంగా పిచ్చిబట్టి ఇప్పటికి ఈ మెంటల్ హాస్పిటల్స్ ఇంకా చాలా పెట్టాల్సి వచ్చేది. దట్ ఈస్ ది హీలింగ్ సెంటర్స్. ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఈ టెంపుల్స్ కరెక్ట్ గా చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆల్ టెంపుల్స్ మన దగ్గర 5-6 టెంపుల్స్ టాప్ ఉన్నాయి. ఇంకొక పక్కన నేషనల్ లెవెల్లో వీఆర్ నెంబర్ 1 ఇన్ టెంపుల్స్. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, టెంపుల్ టూరిస్ట్ అంటే పిల్గ్రిమేజ్ అంతా కూడా బాగా ఉంటుంది. ఈ ఈవెంట్స్ ఇప్పుడు బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్ కి డబుల్ అయింది, డబుల్ కంటే ఎక్కువ అయింది. దానికి కారణం కూడా 2-3 ఉన్నాయి. ఒకటి, ఫ్రీ బస్ వల్ల బాగా పెరిగింది. రెండోది, భక్తి కూడా పెరిగింది. తిరుపతి లడ్డు జరిగిన తర్వాత ప్రజల్లో కూడా దేవుణ్ణి కాపాడుకోవాలనే ఒక కమిట్మెంట్ వచ్చింది. ఇట్ ఇస్ ఎ గుడ్ సైన్. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాటర్ టూరిజం ఇక్కడ కంటే ఎక్కడ రాదు. వాటర్ స్పోర్ట్స్ గాని, టూరిజం గాని. పాపికొండలు వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్. అఖండ గోదావరి దానికంటే మించిన ప్లేస్ ఏది ఉండదు. దాన్ని పుష్కరాల కంటే ముందు మీరు కానీ కరెక్ట్ గా చేయగలిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్ గా తయారవుతుంది. గండికోట కంటే ప్లేస్ లేదు. సూర్యలంక వీ కెన్ మేక్ ఇట్ అనదర్ గోవా, బెటర్ దెన్ గోవా. గోవా స్మాల్ ప్లేస్, బట్ Surilanka is having lot of potential. Araku and also Lamsingi, Pader area is a summer resorts. అక్కడ ఉండే విశాఖపట్నం 1 hour. నౌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఇంకొక పక్కన కొల్లేరు గాని, పులికాట్ లేక్ గాని చాలా ఫ్యూచర్ ఉంది భవిష్యత్తులో. ఇలాంటి లొకాలిటీస్ అన్ని కూడా మనకు చాలా ఉన్నాయి. ఎకో టూరిజం పైన కూడా మీరు చాలా మంది ఫోకస్ చేయడం లేదు. డిపార్ట్మెంట్ విల్ డూ దేర్ డ్యూటీ. ఓవరాల్ ఫ్రేమ్వర్క్ మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇస్తే దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. అది కూడా మీరు జిల్లా వారీగా మీరు కూడా టూరిజంలో ఏ జిల్లా ఎంతవరకు ముందుకు పోతున్నారు, ఎంతమంది టూరిస్టులు వస్తున్నారు. అదే మరి కనీసం ఇది ఇంపార్టెంట్ ఇష్యూ, ఎక్స్పీరియన్స్ సెంటర్స్. ఎక్కడికక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి. యూ కెన్ క్రియేట్ ఎక్స్పీరియన్స్ సెంటర్, దెన్ పీపుల్ విల్ కమ్. ఫ్యూచర్ ఈజ్ దాట్. అదే మరి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. వై కాంట్ క్రియేట్ ఎక్స్పీరియన్స్ సెంటర్? ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. మినిమం ఒక 200-300 ప్లేసెస్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ గా పెట్టగలిగితే, ఇప్పుడు అనంతపురం, హిందూపూర్, వెరీ సింపుల్ ఐడియా. మరి మనం తిమ్మమ్మ, మరి మనం దట్ అక్కడ కానీ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూరిజం అని మీరు క్రియేట్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్. ఈవెన్ ఇక్కడ గిద్దలూరులో కంపౌండ్ ట్యాంక్
వన్ ఆఫ్ ది ఏషియాలో బిగ్గెస్ట్ ట్యాంక్. దెర్ ఆర్ హైలాండ్స్, ఓల్డ్ స్ట్రక్చర్స్. యూ కెన్ ప్రమోట్ లైక్ ఎనీథింగ్. ప్రపంచంలో ఏమీ లేకుండా వాళ్ళు మనం తీసుకుపోయి వాళ్ళు చెప్తే మనం ఊహించుకోవడం ఒక ఇటుందని, అదేం మనకు కనపడదు. అలాంటిది హిస్టారికల్ మాన్యుమెంట్స్ కూడా మనం ప్రమోట్ చేసుకోలేకపోతున్నాం. కాబట్టి దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, టూరిజంలో మాత్రం నో కాంప్రమైజ్. దిస్ ఇస్ ది బిగ్. అందుకే టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ కూడా ఇచ్చాం. మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంటే లేదు. క్రియేటివిటీ, ప్రోయాక్టివ్, చిన్న చిన్నవి. నేను మళ్ళీ ఒకసారి మాట్లాడి చెప్తాను. మీకు ఇచ్చే డబ్బులు కూడా నిన్న మైనింగ్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ లేడిపోయే లోపల నేను అది కూడా చెప్తాను. ఆ డబ్బుల్ని ఏదో ఎమ్మెల్యేలు మంత్రులు అడిగారు పనిచేయద్దండి. యూ స్పెండ్ ఎక్కడెక్కడ వైబిలిటీ గ్యాప్ ఉందో దానికి ఖర్చు పెట్టగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమండస్ ఇంపాక్ట్. ఆ రూల్స్ పర్మిట్ చేస్తా లేదా చూసుకొని అమెండ్ చేద్దాం. ఆ ఫండ్స్ లిబరల్ గా ఇచ్చామనుకోండి, లూజ్ గా ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇవన్నీ పనులు అయిపోతాయి మీకు. లేకుంటే మనిషి మీరు డబ్బులు ఉన్నాయి, ఆ ఎమ్మెల్యే అడిగాడు 2 కోట్లు, ఈ ఎమ్మెల్యే అడిగాడు 3 కోట్లు, కానీ మీకు పనులు మాత్రం ఫైన్ ట్యూనింగ్ చేయలేకపోతున్నారు. యూ థింక్ ఓవర్. ఐ విల్ గివ్ దట్ లిబర్టీ. సార్ నమస్కారం సార్. అన్నిటికీ సార్ చెప్పండి. నేను దుర్గేష్ మాట్లాడుతున్నాను. దుర్గేష్ గారు సార్, నిన్న మొన్న నేను ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్ గేమింగ్ జోన్ సంబంధించిన నేషనల్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశాను సార్. అక్కడ మన లేటెస్ట్ డెవలప్మెంట్స్, మన ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చిన అంశం, మన 24-29 పాలసీ చెప్పిన తర్వాత మోడర్న్ మస్తి ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళు 40 years తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఆరోపణలు మాట్లాడినటువంటి రోజు నుంచి రాష్ట్రంలో అనేక ఆలయాల్లో అపచారాలు సంతరించుకుంటా ఉన్నాయి. ఎందుకంటే టీటీడీ చరిత్రలో ఎప్పుడూ కూడా వైకుంఠ ఏకాదశికి శ్రీవారి దర్శనం టోకెన్ల కోసం వచ్చినటువంటి భక్తులు 6 మరణించినటువంటిది గత ఏడాది జనవరి మాసంలో చూసాం మనం. ఇది స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన, భక్తులు మరణించటము, తొక్కిసలాట జరగటం ఏనాడైనా చూసాం మనం. అలాగే సింహాచలంలో చందనోత్సవం రోజున నాసిరకం గోడ కట్టడం మూలంగా అక్కడ కూడా ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 6-7 భక్తులు మరణించినటువంటి పరిస్థితి దాపురించింది. ఎందుకంటే దేవుడి దర్శనం కోసం దేవాలయాలకు వెళ్లినటువంటి భక్తులు తిరిగి ప్రాణాలతో వస్తారు అనే పరిస్థితి ఎక్కడ కనపట్లేదు. అత్యంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ కాశీబుగ్గలో కూడా అంతే. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10 మంది భక్తులు చనిపోయారు. అక్కడ వచ్చేటటువంటి భక్తుల్ని అంచనా వేయడంలో కానీ, వచ్చినటువంటి భక్తుల యొక్క ప్రాణాలు కాపాడటంలో కానీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పని అటు తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ, సింహాచలంలో కానీ, కాశీబుగ్గలో కానీ ఈ 3 చోట్ల కూడా ఒక వరుసగా ఇలాంటి సంఘటనలు జరిగాయంటే దానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత అని చెప్పని ఈ సందర్భంగా చెప్తాం. అట్లాగే మనం రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి దేవాలయం, అమ్మవారి దేవాలయం, కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో పూజలు చేసేటటువంటి సందర్భంలో ఆ గోక్షీరంలో పురుగులు వస్తే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు దీన్ని వెలుగులోకి తీసుకొస్తే వారి మీద చర్యలు తీసుకున్నారు. అధికారుల యొక్క నిర్లక్ష్యానికి అర్చక స్వాముల్ని బాధ్యులు చేసినటువంటి పరిస్థితి మనకి క్లియర్ గా కనపడింది. అలాగే దసరా నవరాత్రుల్లో కూడా
పండగ రోజుల్లో కూడా దాదాపు 3 గంటల పాటు కరెంటు పోయి వందల మంది భక్తులు అక్కడ దేవస్థానంలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూసాం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా చలనం లేదు. మంత్రి మాట్లాడరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దీని గురించి పట్టించుకోరు. ఇలాగా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి సంఘటనలు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై మండిపడ్డారు. కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత తాలూకా భావన అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కానీ ప్రతి సందర్భంలో, ప్రతిరోజు, ప్రతి వేదిక మీద ఆ కంపెనీ, ఈ కంపెనీ, ఆ కంపెనీ అని చెప్పి లేనిపోయినటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని, ఒక పబ్లిసిటీని, మార్కెటింగ్ ని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి చూస్తా ఉన్నాం. అసలు అదానీ డాటా సెంటర్ అనుబంధంగా గూగుల్ డాటా సెంటర్, దానికి తాలూకా బీజం ఎప్పుడు పడింది, సింగపూర్ నుంచి సబ్మెరైన్ కేబుల్ తీసుకురావడానికి గల ఆలోచన ఎక్కడ పుట్టింది, దానికి ఏ ప్రభుత్వం లేఖ రాసింది, ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పత్రికా సమావేశం పెట్టినప్పుడు కూడా ఆ వివరాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. 2021లోనే డాటా సెంటర్ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాలి, దానికి సబ్మెరైన్ కేబుల్ ని సింగపూర్ నుంచి తీసుకురావాలంటే ఆ ప్రభుత్వంతో వారి అంగీకారం అన్ని ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం నుంచి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాయడం, తర్వాత అదానీ వారితో వారికి ఇక్కడ ల్యాండ్ అలాట్ చేసి 2023లో దానికి శంకుస్థాపన చేసి, తద్వారా గూగుల్ ఈ రోజు విశాఖపట్నానికి వారి డాటా సెంటర్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ముందుకొస్తే దానికి బీజం వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, గూగుల్ రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు, ఈ డాటా సెంటర్ ఏర్పాటు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు, దీనికి వ్యతిరేకంగా పిల్లివేశారనేటువంటిది వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. అసలు ఆ డాటా సెంటర్ తీసుకొచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. చెప్పమనండి, ఆ బిల్లో మీరు చేసినటువంటి పాలసీల్ని, ఏదైతే 1-2 పెద్ద కంపెనీల పేరు చెప్పి విశాఖపట్నం లాంటి ప్రముఖ నగరం, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నగరం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత విలువైనటువంటి భూములు ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. ఇటువంటి నగరంలో కొన్ని వేల ఎకరాల భూముల్ని మీరు 99 పైసలకి టీసీఎస్ఓ, కాగ్నిజెంటో లాంటి 1-2 పెద్ద కంపెనీల పేరిట ఆ 2 కంపెనీల్ని ముందున పెట్టి మీకు కావాల్సినటువంటి మీ సొంత కంపెనీలకి, ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి, కనీసం ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేనటువంటి కంపెనీలకి, టర్నోవర్ లేనటువంటి కంపెనీలకి, లేదా మీరు ల్యాండ్ అలాట్ చేసేటువంటి నెల రోజుల ముందు స్థాపించినటువంటి కంపెనీలకి వేల ఎకరాలు 99 పైసలకి ఇస్తున్నారనంటే ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు, ఇందులో ఎంత అవినీతి జరిగింది అనేటువంటిది ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు. సరే, టీసీఎస్ఓ, కాగ్నిజెంటో లేదా మీ హెరిటేజో రేపు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినా దేన్నన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చేస్తుంది. ఈ రాష్ట్రంలో విశాఖపట్నంలోనే కాదు, ఎక్కడ పెట్టినా వెల్కమ్ చేస్తుంది. కానీ మీరు చేస్తున్నటువంటిది ఈ కంపెనీల పేరిట, 1-2 ప్రధానమైనటువంటి పెద్ద కంపెనీల పేరిట మీ అనుయాయులకి, మీకు కావాల్సినటువంటి వ్యక్తులకి, మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి పెద్ద ఎత్తున
మీరు భూ కేటాయింపులు 99 పైసలకి. మళ్ళీ పైపెచ్చు గతంలో ముఖ్యమంత్రి గారి కొడుకు విశాఖపట్నం వచ్చినప్పుడు వారిని మన పత్రికా మిత్రులు కొంతమంది, మీడియా సోదరులు కొంతమంది అడిగితే ఎకరా 99 పైసలకు కాదు, అవసరమైతే మొత్తం 99 పైసలకే ఇస్తానంటున్నాడు. ఎవరి జాగీర్ ఇది? చంద్రబాబు నాయుడు గారి జాగీరా రాష్ట్రం ఏమన్నా? లేదా మీ తాత ఖర్జూర్ నాయుడు గారి జాగీరా ఇదంతానా? లేకపోతే నీ జాగీరా? మీరు ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉన్నటువంటి మీరు ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ భూముల్ని, విలువైనటువంటి సంపదని కాపాడాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మీరు నేను పప్పు బెల్లాల్లా రూపాయికి ₹10 ఇస్తానంటే ఓ పెద్ద జోక్ అయిపోయింది దేశవ్యాప్తంగా. చివరికి స్టాండప్ కామెడీల్లో మీరు చేస్తున్నటువంటి కేటాయింపుల్ని ఎంత హాస్యాస్పదంగా వాటిని చిత్రీకరిస్తున్నారో ఒకసారి చూస్తే సిగ్గు తెచ్చుకోవాలి మనం. సాఫ్ట్వేర్ కంపెనీలు అని చెప్పి ఒక పక్క, సాఫ్ట్వేర్ కంపెనీల పేరు చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలు. బీఆర్ఎస్ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఒక స్పష్టమైనటువంటి తీర్పు ప్రజల నుంచి వస్తే దాన్ని కూడా అపహాస్యం చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. దాదాపుగా మేము స్ట్రెయిట్ గా మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో 28 నుండి 30 మున్సిపాలిటీల్లో గెలిచినాం. ఇప్పటివరకే వచ్చినటువంటి ఫలితాలను బట్టి 18, దాదాపుగా మేము గెలిచినటువంటి వాటిని కూడా తొర్రూరు లాంటిది, ఆమనగల్లు, కేతనపల్లి, జనగామ, ఇబ్రాహీంపట్నం, ఈ విధంగా దాదాపు 10-12 స్థానాల్లో కూడా గెలిచినటువంటి దాన్ని అప్రజాస్వామికంగా, అక్రమంగా పోలీసులని ఉపయోగించుకొని చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గము. అదే కాదు, సాక్షాత్తు చట్టాలను గౌరవించాల్సినటువంటి స్పీకర్ గారు కూడా ఏకగ్రీవంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిస్తే వికారాబాద్ లో సర్టిఫికెట్ తీసుకోక ముందుకే ఆయన మెడలో కాంగ్రెస్ కండువా కప్పడం అనేటువంటిది ఏ రకంగా రాజ్యాంగ హక్కులని ఈ స్పీకర్ గారు గౌరవిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ కేతనపల్లి కావచ్చు, ఇబ్రాహీంపట్నంలో 3 వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు చెప్తే 3వ తేదీన ఇబ్రాహీంపట్నం తీర్పు వచ్చింది, ఆర్డర్ వచ్చింది. అదేవిధంగా 10వ తేదీన కేతనపల్లికి సంబంధించింది. మరి 3వ తేదీన వెలువడ్డటువంటి ఇబ్రాహీంపట్నం తీర్పు ఆర్డర్లో చాలా స్పష్టంగా ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయింది, అక్కడ వెలువరించాల్సింది కేవలం ఎన్నికల కమిషన్ చైర్మన్ ని మాత్రం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని కూడా తాత్సారం చేస్తా ఉన్నారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే అక్కడ 13 సీట్లు గెలుచుకుని ఉన్నాం మేము. ఇబ్రాహీంపట్నంలో 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చాలా స్ట్రెయిట్ గా మేము మాకు అక్కడ చైర్మన్ స్థానాన్ని కట్టబెట్టినప్పటికీ దుర్మార్గంగా దాన్ని గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికి నెల 15 రోజులుగా ఒక ప్రహసనంగా కొనసాగుతా ఉన్నది. అదే కాదు, కేతనపల్లిలో దాదాపు 14 స్థానాల్లో మేము గెలిస్తే 7 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిస్తే అక్కడ అక్రమంగా మా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు, మా పార్టీ మాజీ శాసనసభ్యుడు బాల్క సుమన్ గారి పైన అక్రమ కేసులు పెట్టి దాదాపు 16 రోజులు జైల్లో పెట్టడాన్ని అక్కడ ప్రజలు గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అయినప్పటికీ కేసులకు భయపడేవాళ్ళం కాదు, కేసుల కోసం ఎన్నికబోయేటువంటి వాళ్ళం కాదు. ఇప్పటికీ ఈ నిమిషానికి అక్రమ కేసులు బనాయించి దాదాపు 5 మందిని ఆదిలాబాద్ జైల్లో ఇప్పటికీ ఆ జైల్లో మగ్గుతా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఒక దుర్మార్గపు ఆలోచన ఉన్నది. జైళ్లలో పెట్టడం ద్వారానో, అక్రమ కేసులు పెట్టడం ద్వారానో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడతారనేటువంటి ఒక భ్రమలలో ఉన్నట్టున్నారు. తెలంగాణ ఉద్యమమే అనేక కేసులని, అనేక అక్రమ అరెస్టులని అన్నిటిని లెక్క చేయకుండా తెలంగాణ తెచ్చుకున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నామో సమాజం ముందున్నది.
ఇటువంటి అక్రమ కేసుల పట్ల మేము భయపడే వాళ్ళం కాదు. కానీ మా సుమన్ గారి పైన కేసులు, అదేవిధంగా ఇబ్రాహీంపట్నంలో అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద కేసులు, ఈ కేసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేసి తద్వారా మా హక్కులను కాలరాసే ఒక ప్రయత్నం చేస్తే దానికి ఏం భయపడం మేము ఈ సందర్భంగా సూటిగా ఎన్నికల కమిషన్ ని ఇప్పుడు చెప్పొస్తున్నాం, సూటి కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ ప్రభుత్వానికి తొత్తుగా మారదలుచుకున్నారా, లేక మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించదలుచుకున్నారా, ఇవాళ తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వ కనుసన్నల్లో ఉండి వాళ్లకు భజన చేసే పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ ఉంటే ఇక దురదృష్టకరం. కాబట్టి మేము స్ట్రైట్ గా అడుగుతా ఉన్నాం ఎన్నికల సంఘాన్ని, ఈ 2 ఎన్నికలు కూడా ఇమీడియట్ గా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 3 వారాల్లో పెట్టమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు చెప్పింది. కాబట్టి ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేతనపల్లిలో ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో, ఇబ్రాహీంపట్నంలో ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో, ఒక శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా వీడియో చిత్రీకరణ ద్వారా ఆ ఎన్నికల ప్రక్రియ కూడా కొనసాగాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక అప్రకటితగా కర్ఫ్యూ పెట్టి కేతనపల్లిలో అందరూ చూస్తుండగా 100-200 మందితోటేమో ఎన్నికలు సజావుగా జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినైనా, చట్టాలపైన గౌరవం ఉండాల్సినైనా, అదేవిధంగా మరి చట్టాల పట్ల ఎటువంటి గౌరవం లేకుండా మంత్రి ఏమో కాన్వాయ్ తోటి లోపలికి పోతాడు. అక్కడ పక్కకు ఆగి ఉన్నటువంటి మా బాలక సుమన్ గారిని అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేయడం అనేటువంటిది దుర్మార్గం. అయినప్పటికీ ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక అంశం ఉన్నది. మాకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్నది, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నది. కాబట్టే మీరు అక్రమంగా ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో మేము మెజార్టీ సీట్లలో గెలిచినా మీరు అక్రమంగా ఉంచుకుంటూ పోతా ఉన్నారు. కానీ మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఇవాళ తెలంగాణ అంతా చూసింది, ప్రపంచమే నివ్వెరపోయే పద్ధతిలో మీరు 64 సీట్లు, జస్ట్ మ్యాజిక్ ఫిగర్ కు 2-3 సీట్లు రాగానే మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు అప్పటికప్పుడు గంటల్లోనే తెలంగాణ భవన్, ప్రగతి భవన్ ఖాళీ చేసి తను ప్రజాస్వామ్యాన్ని కాపాడు, ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో వ్యవహరించినారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయనకు అపారమైన గౌరవం ఉంది. కాబట్టి ఎటువంటి మీలాంటి చిల్లర పనులు చేయలేదు అన్నటువంటి విషయాన్ని చిల్లరగా వ్యవహరించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉండాలి, చట్టాల పట్ల గౌరవం ఉండాలి, రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి ప్రభుత్వానికి అని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఎన్నికల కమిషన్ ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.